హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కరెంటు బిల్లు కట్టే వారికి గుడ్ న్యూస్. ప్రభుత్వం ముఖ్య ప్రకటన. వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసినట్లయితే ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళ మొత్తం. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ప్రజలకు భారీ శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంపు లేదని ప్రకటించారు అధికారులు. ఈ మేరకు ఈఆర్సీ చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ ప్రకటన జారీ చేశారు. 2025-2026 సంవత్సరానికి చెందిన ఏపీ విద్యుత్ ఛార్జీల టారిఫ్లను గురువారం ఏపీ ఈఆర్సీ వెల్లడించారు. అయితే ఈ టారిఫ్లను వివరాలను మార్చి 31 లోపు విడుదల చేయాల్సి ఉన్న నెల రోజుల ముందుగానే విడుదల చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ విభాగాల్లో దేనిలో కూడా ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంపు లేదని తెలియజేశారు. దీంతో రాష్ట్ర ప్రజలకు కరెంటు బిల్లుల కష్టాల నుంచి భారీ ఊరట లభించినట్లయింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఏపీ ప్రజలు. అయితే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా కరెంటు ఛార్జీలు పెంచారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచనుందనే ప్రచారం సాగింది. ఈ ప్రచారానికి తెరదించుతూ విద్యుత్ నియంత్రణ మండలి ఈ కీలక ప్రకటన విడుదల చేసిందని తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.